మొన్న చేతేశ్వర్ పుజారా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. మరి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అతను ఒక రికార్డు క్రియేట్ చేశాడు తెలుసా. అదేంది భయ్యా, రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రికార్డ్ ఏంది అనే డౌట్ నీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నా, జాగ్రత్తగా విను. మనకి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో 100 అబౌవ్ టెస్ట్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు అంటే కేవలం మనకు కనిపించేది 83 మెంబర్సే. మరి దీంట్లో కూడా ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు భయ్యా అంటే కేవలం 13 మంది. మరి ఆ 13 మందిలో ఒకడు చేతేశ్వర్ పుజారా. అయితే మరి చేతేశ్వర్ పుజారా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాను కదా. సో ఇక్కడ చేతేశ్వర్ పుజారాతో పాటు ఇంకొక 2 ప్లేయర్స్ కూడా ఒక రికార్డు క్రియేట్ చేశారనమాట. సో ముగ్గురు కలిసి ఒకటే రికార్డు. ఆ రికార్డు ఏంటంటే మనకి ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ మీద ఆడకుండా 100 అబౌవ్ టెస్ట్ మ్యాచెస్ ఆడిన ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్ కనుక చూస్తే కేవలం ముగ్గురు ప్లేయర్స్ కనిపిస్తారు. ఒకటి వచ్చేసరికి పుజారా, విరాట్ కోహ్లీ, దాని తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అనమాట. అయితే ఇటువైపు అశ్విన్ చూసుకుంటే అతను ఇప్పటివరకు మొత్తం 106 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. పుజారా చూసుకుంటేనేమో 103 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. ఇంకో పక్క విరాట్ కోహ్లీ చూసుకుంటేనేమో ఏకంగా 126 టెస్ట్ మ్యాచెస్ అయితే ఆడటం జరిగిందనమాట. సో దీంతో మరి వీళ్ళు ముగ్గురు ఇండియన్ టీం తరఫున పాకిస్తాన్ మీద ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా మరి ఇంటర్నేషనల్ క్రికెట్లో మరి 100 అబౌవ్ టెస్ట్ మ్యాచ్ ఆడిన 3 ప్లేయర్స్కి అయితే నిలవడం జరిగింది. సో మరి ఈ లిస్ట్కి దగ్గరలో ఉన్న ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు అనమాట. సో ఆ ప్లేయర్ ఎవరో కాదు, రవీంద్ర జడేజా. ఎందుకంటే జడేజా ఇప్పటి వరకు ఏకంగా 85 మ్యాచెస్ ఆడాడు అనమాట, టెస్ట్ మ్యాచెస్. సో ఇంకొక 15 మ్యాచెస్ కనుక ఆడాడు అంటే ఆటోమేటిక్గా ఈ రికార్డ్ లిస్ట్లో చేరిపోతాడు. అయితే మరి మనకి ఇప్పుడు ఇది మొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఎటువంటి బయలాటరల్ సిరీస్లు కానీ ఏమీ ఉండవు అని చెప్పేసి చెప్పారు కదా. సో మరి దీంతో ఇప్పుడల్లా మనం పాకిస్తాన్తో ఆడే ఛాన్సే కనిపించట్లేదు. ఒకవేళ మరి పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వస్తే మాత్రమే అప్పుడు మన వాళ్ళు ఫైనల్కి వెళ్తే అక్కడ ఏదన్నా తలపడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే పాకిస్తాన్ ఫైనల్కి వచ్చే ఛాన్సే కనిపించట్లేదు. సో దీంతో మరి ఈ లిస్ట్లో ఖచ్చితంగా రవీంద్ర జడేజా కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో చూద్దాం ఏం జరిగింది అనేది.